వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. హా, చూసేసారా, తీసుకొచ్చేసాను నేను మళ్ళీ ఇంకొక చికెన్ రెసిపీతో. ఏంటి ఎప్పుడు చూసినా చికెన్ చికెన్ అంటా ఉంటుంది అనుకుంటున్నారా? ఏం పర్లేదు, నాకు చికెన్ అంటే చాలా ఇష్టం. ఇలా అలా అని కాకుండా ఏ విధంగా చేసి పెట్టినా కూడా నేనైతే చికెన్ మంచిగా తినేస్తాను. మరి సరే అయితే ఈ వీకెండ్ ఎలా చికెన్ ప్రిపేర్ చేస్తావమ్మా అంటే, ఎప్పుడు చికెనేనా, మాకు ఇంకేమైనా కావాలని చెప్పి మా మమ్మీ వాళ్ళు మటన్ కూడా తెచ్చుకున్నారు. అదైతే ఇంకో రెసిపీ ఉంది, అది కూడా నేను ఇంకొక వీడియోలో పోస్ట్ చేస్తాను. ఈలోపైతే ఫస్ట్ చికెన్ వీడియో చూసేసేయండి. ఎప్పుడు కూడా మనం బయట నుంచి తెచ్చుకున్నాక మంచిగా వాష్ చేసుకొని ఈ పసుపుతో కూడా బాగా క్లీన్ చేసుకోవాలి. తర్వాత అదైతే ఆ వాటర్లోంచి మంచిగా బాయిల్ చేసేసుకుంటాము. ఎవ్రీ టైం చికెన్ తెచ్చినప్పుడు మా మమ్మీ ఇదైతే మాత్రం మ్యాండేటరీగా చేస్తారనమాట. అంటే ఇంకొంచెం ఫ్రెష్గా ఉండడం కోసం బాగా బాయిల్ అవుతుంది. అదేవిధంగా కుక్ చేయడానికి కూడా మనకి ఈజీ ఉంటుంది అనమాట. అండ్ ఆ స్మెల్ ఇదంతా కూడా పోతుంది అన్నట్టు. అండ్ పసుపు, కారం అయితే మేము ఎప్పుడు కూడా ఎక్కువ యాడ్ చేసుకుంటాము, ఎందుకంటే మేము స్పైసెస్ బాగా తింటాం కాబట్టి. తర్వాత కొంచెం కస్తూరి మెంతి కూడా యాడ్ చేస్తున్నాం అనమాట. అది ఎందుకంటే కొంచెం స్మెల్ అండ్ టేస్ట్ కోసం అన్నట్టు. అండ్ ఇంట్లో ప్రిపేర్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, కార్న్ఫ్లోర్ పౌడర్, శనగపిండి అండ్ బేకింగ్ సోడా కూడా కొంచెం యాడ్ చేసేసుకున్నాము. ఇవన్నీ ఎందుకు అంటే కొంచెం మనకి చికెన్ పైన క్రిస్పీగా లేయర్ లాగా ఫామ్ అవ్వడం కోసం అన్నట్టు. అండ్ తర్వాత కొంచెం కలర్ కూడా యాడ్ చేసేసామన్నమాట. అప్పుడే మనకి లుక్ వైజ్ కూడా చాలా బాగుంటుంది. కొంచెం పెరుగు కూడా యాడ్ చేసుకున్నాం. పెరుగు అయితే ఎక్కువ ఏం కాదు, జస్ట్ లైట్గా యాడ్ చేసుకున్నాము. ఇంక ఇవన్నీ స్టఫ్ కోసం ప్రిపేర్ చేసేసుకొని మొత్తం అంతా కలిపి మంచిగా మిక్స్ చేసేస్తున్నారు మా మమ్మీ అయితే. ఈ మిక్సింగ్ ఏంటంటే బాగా పట్టించుకోవాలి, చేత్తో పడితేనే ఈజీగా ఉంటుంది, ఎందుకంటే ప్రతి ఒక్క ముక్కకి కూడా బాగా అంటుకోవాలన్నమాట. అండ్ అదేవిధంగా ఇలా బాగా మిక్స్ చేసుకోవడం వల్ల మనకు ఆ పేస్ట్ అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. చూసారా ఎంత బాగా పట్టించారో. ఇలా అయిపోయినాక ఒక పాన్ తీసుకొని కొంచెం ఆయిల్ అయితే వేసేసుకున్నారు. ఈలోపు ఇదంతా కూడా ఒక 1.5 అవర్ మేము పక్కన పెట్టేసాము, ఒక మూత పెట్టేసి. అండ్ ఆయిల్ మంచిగా వేడెక్కిపోయినాక అలా చికెన్ పీసెస్ తీసుకొచ్చేసి అందులో ఒకటి పక్కనైతే యాడ్ చేసేస్తున్నారు. ఎందుకంటే మేము చిన్న కడాయి మాత్రమే తీసుకున్నాము, కొంచెంగా చేసుకుందామని చెప్పి. సో ఒకసారి 2 వేసుకున్నాము. తర్వాత ఏంటంటే కొన్ని చిన్న పీసెస్ కూడా యాడ్ చేసుకున్నాము, అవి కూడా పక్కన పెట్టేశారనమాట. ఇంకా అలా కొంచెం లో ఫ్లేమ్లో అది మొత్తం ఫ్రై అయ్యేలాగా చూసుకొని అండ్ ఇంకొక వైపు మొత్తం షిఫ్ట్ చేసేసుకున్నాము అలానే జాగ్రత్తగా. సో మొత్తం అంతా చూసారా ఎంత బాగా రెడ్గా రోస్ట్గా ఉందో. ఆ పైదైతే చాలా అంటే చాలా క్రిస్పీగా వచ్చింది, టేస్ట్ కూడా అంతే బాగుంది. ఇంకా అలా మొత్తం అంతా కూడా ఇలానే మంచిగా ఫ్రై చేసేసుకున్నాము. బట్ ఏంటంటే కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది, అందుకని చెప్పేసి మేము ఒక ప్లేట్లో సర్వ్ చేసుకున్నప్పుడు ముందుగానే టిష్యూస్ పెట్టి ఆ టిష్యూస్ మీద చికెన్ అనేది తీసుకొచ్చి పెట్టామన్నమాట. సో దానివల్ల ఏంటంటే కొంచెం ఆయిల్ అనేది టిష్యూస్ పీల్ చేసుకుంటుంది కాబట్టి మనకంత ఆయిలీగా ఏమనిపించదు, కానీ క్రిస్పీనెస్ మాత్రం సూపర్ వచ్చింది అసలు. సరే ఏం చేసినా ఎంతైనా మనం లాస్ట్లో చేసేది ఇదేగా. శుభ్రంగా నిమ్మకాయ పిండేసుకొని ఒక్కొక్క బయటికి చిన్న ఆనియన్ పీస్ కట్ చేసుకుని 2 కలిపి మిక్స్డ్గా తింటే ఉంది ఆహా. మరి నేనైతే అస్సలు వదలలేకపోయాను. బట్ ఎక్కువ ఎందుకు తినలేదు తెలుసా, నా కోసం ఇంకొక 2 స్పెషల్ ఐటమ్స్ వెయిట్ చేస్తున్నాయి కాబట్టి. అందుకే ఇదైతే నేను లైట్గానే తీసుకున్నాను, కానీ ఏది కూడా కాంప్రమైజ్ అవ్వకుండా మంచిగా తినేసాను. సో చూసేసారు కదా, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్. సారీ చెప్పడం మర్చిపోయా, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేసుకోండి. నా వీడియోస్ ఏమన్నా పోస్ట్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. అంతే. బాయ్.